ఎప్పుడైతే కలిగిందో సీతాదేవికి, అవునండి. ఆగా ఇప్పుడు రాముడిని ఆజ్ఞాపించే స్థితికి అంటే ఆ పురుషుడిని స్థానంలో ఉన్నటువంటి రాముడిని ఈ అవునండి. స్త్రీగా ఉన్నటువంటి సీతాదేవి అవునండి. ఆహ్, ఇంతవరకు పురుషుని మాట ఒక ఆజ్ఞగా పాటిస్తా ఉన్నటువంటిది అవునండి. ఈ ఈ ఈ సమయం వచ్చే కొందికి అంటే అది ఎప్పుడైతే తన కంటిలో కనపడిందో అవునండి. ఆహ్, అక్వరికి కలిగింది. అవునండి. దానికోసం ఇప్పుడు రాముడిని పంపించడం జరిగింది. అవునండి. ఎప్పుడూ కట్టుబడినటువంటి సీతాదేవి ఇప్ అవునండి. ఆహ్, ఇప్పుడు ఆహ్, ఆ లక్ష్మణుడు ఆ లక్ష్మణ రేఖ అవునండి. ఎందుకంటే ఒకరు లోపలికి రావచ్చు, ఈ అమ్మ బయటకు పోవచ్చు. అవునండి. ఎవరికైనా ఇప్పుడు ఆహ్, ఆహ్, స్త్రీని ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటే అంత మంచిది. అంటే ఈడ ప్రకృతి, స్త్రీ పాత్ర. అవునండి. అందుకు ఇప్పుడు కాపాడాలని చూసినాడు. అవునండి. ఇప్పుడు ఆ బుద్ధి ఏం చేసిందంటే స్త్రీని కాపాడాలి అని ఇటు బయట వాడు లోపలికి రావాలన్నా ఆహ్, అదొక అడ్డురేఖ. అంటే తన ఇంట్లోకి ఎవడు రాలేడు. అవునండి. ఇప్పుడు మన ఇంట్లోకి ఎవరైనా రాలేరు స్వతంత్రంగా. అవునండి. గడప దాటి ఎవడు లోపలికి రాలేడు. అవును. అవునండి. ఇప్పుడు మనం గుర్తించాల్సింది మనం గూడా ఒక అవునండి. కుటుంబంలో మన ఇంట్లో మనం ఉంటే అవునండి. మన దీంట్లో మనం ఉంటే ఒక్కరు కూడా ఎవరు గాని ధైర్యం చేసి లోపలికి రారు. అవునండి. ఇప్పుడు అదే మనకు లక్ష్మణ రేఖ మాదిర అవునండి. ఇప్పుడు ఆ కుటుంబంలో తాను ఉన్నప్పుడు ఆ యొక్క స్థితి వేరుగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు అక్కడ లక్ష్మణ రేఖ ఎప్పుడైతే గడప దాటి అంటే ఆ రేఖ దాటి అడుగు పెట్టిందో అవునండి. అంటే ఇప్పుడు రావణాసుని అంటే దశేంద్రియాలు ద్వారా అవునండి. ఇప్పుడు మొత్తము